ఎన్పీటీసీలో 2018 నుంచి ఇప్పుడు కాదు 2018 నుంచి లేదు. దయచేసి పవర్ సెక్టార్ నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిరుద్యోగ ఐక్యత, నిరుద్యోగ ఐక్యత, నిరుద్యోగ ఐక్యత. పోలీస్ మిత్రులకు, పోలీస్ అన్నదమ్ములకు, అందరికీ సార్లకి ధన్యవాదాలు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడే అందిన సమాచారం, కొన్ని జిల్లాలలో బస్సుల్ని వాటిని తనిఖీలు చేస్తున్నారంట. దయచేసి మీరు తనిఖీలు ఆపండి. వచ్చేటటువంటి నిరుద్యోగుల్ని ఎక్కడ కూడా ఆపొద్దు. మీరు కనుక ఆంక్షలు పెట్టకుండా ఉంటే ఇంకా నిరుద్యోగులు అధికంగా వస్తారు. దయచేసి నిరుద్యోగ మిత్రులారా ఎవరు అధైర్యపడద్దు, భయపడద్దు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతో మనం అడుగుతున్నాం తప్పితే వేరే కాకమ్మ కబుర్లు చెప్పడం లేదు, వేరేటటువంటి దొంగ మాటలు లేవు. కాబట్టి పోలీసు మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, కొంతమందిని యాక్టివ్ ఉన్న వాళ్ళని కూడా పక్కకెళ్ళి తీసుకొని పోదాం అనుకుంటున్నారు. అలాంటి ఏం చేయకరి. దయచేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, అలాంటి ఏముండవు. కాబట్టి మీరు సహకరించండి. దయచేసి పోలీసు వెహికల్స్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. గ్రౌండ్ లో పార్క్ చేయండి, గ్రౌండ్ లో పార్క్ చేయండి. గ్రౌండ్ లో పార్క్ చేయకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు బ్లాక్ అయిందని, తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిందని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీ వెహికల్స్ దయచేసి ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయండి. ఎన్పీటీసీలో 2018 నుంచి ఇప్పుడు కాదు 2018 నుంచి లేదు. దయచేసి పవర్ సెక్టార్ నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిరుద్యోగ ఐక్యత, నిరుద్యోగ ఐక్యత, నిరుద్యోగ ఐక్యత. పోలీస్ మిత్రులకు, పోలీస్ అన్నదమ్ములకు, అందరికీ సార్లకి ధన్యవాదాలు కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడే అందిన సమాచారం, కొన్ని జిల్లాలలో బస్సుల్ని వాటిని తనిఖీలు చేస్తున్నారంట. దయచేసి మీరు తనిఖీలు ఆపండి. వచ్చేటటువంటి నిరుద్యోగుల్ని ఎక్కడ కూడా ఆపొద్దు. మీరు కనుక ఆంక్షలు పెట్టకుండా ఉంటే ఇంకా నిరుద్యోగులు అధికంగా వస్తారు. దయచేసి నిరుద్యోగ మిత్రులారా ఎవరు అధైర్యపడద్దు, భయపడద్దు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతో మనం అడుగుతున్నాం తప్పితే వేరే కాకమ్మ కబుర్లు చెప్పడం లేదు, వేరేటటువంటి దొంగ మాటలు లేవు. కాబట్టి పోలీసు మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, కొంతమందిని యాక్టివ్ ఉన్న వాళ్ళని కూడా పక్కకెళ్ళి తీసుకొని పోదాం అనుకుంటున్నారు. అలాంటి ఏం చేయకరి. దయచేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, అలాంటి ఏముండవు. కాబట్టి మీరు సహకరించండి. దయచేసి పోలీసు వెహికల్స్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. గ్రౌండ్ లో పార్క్ చేయండి, గ్రౌండ్ లో పార్క్ చేయండి. గ్రౌండ్ లో పార్క్ చేయకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు బ్లాక్ అయిందని, తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిందని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీ వెహికల్స్ దయచేసి ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయండి.